హాయ్ అండి ఎవ్రీవన్. ఇవాళ నేను గుంత పొంగనాలలో ఆనియన్ వేసి చూపిస్తున్నాను. చాలామంది ఆనియన్ కట్ చేసి డైరెక్ట్ వేస్తారండి. అది పొంగనాలలో ఉడకదు, కొంచెం ఉల్లిగడ్డ లాగానే అనిపిస్తుంది. అందుకనే కొబ్బరి తురుము దాంతోనే ఉల్లిగడ్డ తురుమాలి మంచిగా. చూడండి అట్లా చిన్న చిన్న ముక్కలు మంచిగా అవుతుంది. అదే పిండి దోశ పిండిలో ఆనియన్ వేసేసేయండి. అలా మీ ఇష్టం, కొత్తిమీర వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కానీ నాకు ఆనియన్ ఫ్లేవర్ కావాలని ఓన్లీ ఆనియనే వేసాను నేను. చూడండి, ఆనియన్ కొబ్బరి తురుముతో తురిమితే మంచి కొబ్బరి తురిమినట్టే వస్తుంది ఆనియన్. గుంత పొంగనాలు పేనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. అన్నిట్లో కొంచెం కొంచెం అంతా మంచిగా. నా దగ్గర 11 గుంత పొంగనాలు వస్తాయండి. అందులో 11 ఉంది. 11 వస్తాయి డైరెక్ట్, ఒకటే ట్రిప్కి 11 వస్తాయి. మంచిగా ఆనియన్ వేసి కలిపేసి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని పొంగనాల్లాగా మంచిగా వేసుకోవాలి పిండి. చూడండి, మంచిగా నిండా వేయండి. మంచిగా పొంగనాలు మంచిగా రౌండ్ షేప్ వస్తుంది. చాలా బాగా టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. స్పంజ్ టైప్ లాగా వస్తుంది మంచిగా. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పొంగనాలు వేసుకోవచ్చు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు. కానీ నాకు ఆనియన్ ఫ్లేవర్ కావాలని ఆనియన్తో చేశానండి పొంగనాలు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కొంచెం సేపు మూత పెట్టుకొని మంచిగా అయిపోయినాయి. చూడండి, ఆనియన్ తురిమి వేస్తే ఈ కలర్ వస్తుంది. డైరెక్ట్ ఆనియన్ వేసినాక ఆనియన్ ఉడకదు అందులో. అందుకని ఇలా వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా అనగానే అలా వచ్చేస్తున్నాయి. ఆనియన్ వేస్తేనే ఈ కలర్ వస్తుంది పొంగనాలు. సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. దీనికి పల్లి చట్నీ అండి. దీనికి పల్లి చట్నీ వేసుకోవచ్చు, కోకోనట్ చట్నీ వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏ ఫ్లేవర్ చట్నీ కావాలంటే ఆ ఫ్లేవర్ చట్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. పొంగనాలు మాత్రం ఇలా ట్రై చేసి చూడండి, చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఒక్కడు కూడా విచ్చుకోలే, ఎంత బాగా వచ్చినాయి పొంగనాలు. చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. ఆనియన్ వేస్తేనే కలర్ వస్తుందండి మంచిగా. చూడండి, మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసానండి. సెకండ్ ట్రిప్ కూడా అన్నీ మంచి ఈజీగా వెళ్ళిపోయినాయి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను పల్లి చట్నీ వేసానండి దీని కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ అండి.